సో మహిళలకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎన్ని హెల్ప్ లైన్స్ ఉన్నాయి, అవి ఏమైనా చెప్పగలరా? మొత్తం అన్ని హెల్ప్ లైన్స్ ఒకేసారి అందరికీ అర్థమయ్యేటట్టు గుర్తుండేటట్టు నేను ఇప్పుడు చెప్తాను, అందరు నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి 181 నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఒకటి, నెక్స్ట్ వచ్చి 1091 ఉమెన్స్ హెల్ప్ లైన్ ఆల్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి 181 డొమెస్టిక్ అబ్యూజ్ అండ్ వయలెన్స్ కోసం, అది ఆల్ ఓవర్ ఇండియా. 100 ఇది అందరికీ తెలిసిందే, పోలీస్ హెల్ప్ లైన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి 1098 ఇది ఏంటంటే చైల్డ్ హెల్ప్ లైన్, అంటే ఎవరికైనా పిల్లలకి అట్లాంటిది టెన్షన్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు, ఆర్ ఎనీ రిలేటెడ్ ఏదైనా ఉంటుంది కూడా 1098 చైల్డ్ అబ్యూస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్. ఇదేంటంటే ఒకవేళ ఏమైనా సైబర్ క్రైమ్స్ అయితే, అంటే ఇంటర్నెట్తో లేకపోతే ఫోన్తో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడము, లేకపోతే స్టాకింగ్ చేయడము, ఫాలో అవ్వడము, మీ ఫొటోస్ మార్ఫింగ్ చేయడం, అంటే ఇలాంటి ఏదైనా సైబర్ క్రైమ్ చేస్తే 1930కి మీరు కాల్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి 23379181, అది ఏంటంటే ఉమెన్ ఇన్ డిస్ట్రెస్, అంటే ఇది మాత్రం ఓన్లీ ఢిల్లీకి సంబంధించింది. ఇది ఎవరైనా సరే ఢిల్లీకి అట్లా వెళ్తే అక్కడ ఎవరైనా మహిళలు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 7533066009, ఇది ఏంటంటే యాసిడ్ విక్టిమ్ వాళ్ళకి, ఎవరైనా యాసిడ్ విక్టిమ్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయొచ్చు. సో ఈ హెల్ప్ లైన్స్ అందరూ ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు, అమ్మాయిలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు అందరూ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కాబట్టి ఒకే దగ్గర ఈ నెంబర్స్ అన్ని నోట్ చేసుకుని పెట్టుకోండి.